అరే నివేత థామస్ ఆడి దగ్గరికి వెళ్ళాలి కానీ వీళ్ళందరి దగ్గరికి ఎందుకు వచ్చింది? హీరోయిన్ లా ఉంది అమ్మాయి. హీరోయిన్ అంటే హీరోయిన్ కాదా? యానిమల్ వచ్చాడు రా రణబీర్. ఫిగర్ కత్తిలా ఉన్నావు. పెట్టుకుని చూడు బ్రో, ఫిగర్ కత్తిలా ఉంది కానీ అదైతే ఫిగర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తడుపుతున్నాడు రా. పడుకుని రూపాయి ఐస్ క్రీమ్ చెప్పండి ఫోటోలు తెగుతున్నారు. మన ఊర్లో అయితే వెళ్ళిపోమంటారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక అర్థం లేదు, ఒక ఫ్రేమింగ్ లేదు, ఒక సీన్ తర్వాత సీన్ లేదు. అసలు ఆ బొడ్డ ఎందుకు వచ్చాడు, ఆ బడ్డగాడు ఎందుకు వెళ్ళిపోయాడు? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక బుర్రపాడు షార్ట్ ఫిల్మ్ కి రియాక్ట్ అవబోతున్నాం. మధ్యలో జరిగే ఫన్ అంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ కొట్టి ఫుల్ గా చూడండి వీడియోని. అరే లవ్వా ఏంటి? మామూలు షార్ట్ ఫిల్మ్ చూడడం కదా మనం. అదే మణరత్నంలో ఉంది ఎంత స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా. ఇంకా 2 సెకండ్లే కదా ప్లే, స్క్రీన్ ప్లే. స్టార్టింగ్ టైటిల్ చూసేసరికి హీరోయిన్ మన క్లాస్మేట్. బ్రైట్నెస్ ఇది బటన్ నొక్కితే సరిపోద్దురా. సగం వెళ్ళిపోయింది. తప్పు బటన్ నొక్కినట్టు. ఓకే కరెక్ట్ కదా వీడి అమ్మ. అరే కార్తిక్ స్పెషల్ థ్యాంక్స్ టు లావణ్య, కార్తిక్, విజయ్ ఎక్కడున్న కెమెరా విజయ్. కెమెరా సెట్ చేసింది కూడా విజయ్ అని పేరు లేకుండా ఉండడు. మన రాఘవ అది రే ఈడు అప్పుడు నీతో బండి మీద వచ్చాడు. ఆడేనా? ఆడు కాదు, టీవీ అది షార్ట్ ఫిల్మ్ పేరు. డైరెక్టెడ్ బై డేవిడ్ ప్రకాష్. ఈడు కూడా హాలీవుడ్. అంటే ఇదంతా ఒక అర్జున్ రెడ్డిలో వెళ్తుంది మనది. మన రేంజ్ తగ్గ షార్ట్ ఫిల్మ్ చేస్తాం మనం. స్టార్టింగ్ ఫ్రేమ్ గానీ అది గానీ హీరో బాగుంది. అదేంటి ఏంటి ఒప్పించుకుంటున్నాడు ఏంట్రా? ఇక్కడ ఉంది తడుపుతున్నాడు రా. ప్రేయర్ చేసుకుంటున్నాడు కదా. పెట్స్ నీవే అనుకుంటారు. అలాగే ఇచ్చాను. డేవిడ్ ప్రకాష్ వచ్చి అడిగితే ఇచ్చా. అబ్బా ఫేస్ ఎక్స్ప్రెస్ వేదన. లావణ్య రాయపూడి లాగా లావణ్య రాయపూడి అమ్మాయి రా ప్రొడ్యూస్. అంటే దాని ఓన్ స్టోరీ అనుకుంటా. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నిరుపం చేస్తే దాని స్టోరీ అలా తీసుకుంది అనుకుంటా. వీడికి ఏమైందిరా, బాత్రూమ్ రావట్లేదా ఏంటి? అదే అటు తాగాడు పడుకుంటాడా అంతే. సగం మీద వేసుకున్నందుకు సగం గొంతులు వేసినందుకు పడిపోయాడు. భయ్యా ఇంకేడు అనుకుంటున్నా. తొడలు కొట్టేసాడు. కొట్టేసి అంత తొడలు కూడా లేవు. అదే అరే అది తాగుబోతులు అడగట్లేదు. తీసినప్పుడైనా వాళ్ళు నవ్వాలి కదా కెమెరా ప్రాబ్లం అనుకుంటా బ్రో. హ్యాపీగా గడిచిపోతుండేది. బట్ వీడిగా తయారు కావడానికి కారణం ఏంటో చూద్దాం. రోడ్డు ఎంత ఉంది కదా, రోడ్డు మధ్యలో ఎందుకు పడరా తాగుబోతులు? అందరూ సైడ్కి వెళ్ళి ఎందుకు పడతారా? ఆ సైడ్ చూసుకుంటే తాగినా చిన్నది ఉంటది కదా, పడుతున్నావు ఎలాగో పక్కన పడిపో. అవును నువ్వు తాగుతావు కానీ నీకు తెలుసు, మాకు తెలుసు. అడిగాను నాకు తెలుసా. కార్తిక్ కూడా 2-3 సార్లు ఇలాగే పడిపోతే తెచ్చాం. రే మళ్ళీ ఏం తాగారు? ఈడు తాగింది 4 చొక్కులు, అందులో 2 చొక్కులు మీద పంపాడు, 2 చొక్కులు రావులు వేసాడు, మీదంతా తాగుతాడు. దీనికి ఏళ్ళే పడిపోయాడు. బిస్లరీ వాటర్. ఎవరు లేని రోడ్డు చూసుకున్నారు. హీరోలు వస్తున్నారు రా. ఇప్పుడు ఆ మిగిలిన బాటిల్ తాగేస్తారు రా. ఏంట్రా వీడు ఇక్కడ పడిపోయాడు? రే చూద్దాం పారా. రే మనమనియేరా? అవునా మనమనియేరా? ఏ మనమనియేరా? మన అది కదా అంబులెన్స్ కాల్ చేసి సరిపోద్ది కదా. ఆ ఫ్రెండ్ రా బండి మీద తీసుకెళ్ళిపోతారు. ఆటోకి ఫోన్ చేసినా మరి ఇప్పుడే ఏ ఎరకలు అక్కడ ఇచ్చేస్తారు అన్ని. వీళ్ళ ముందు పట్టుకుని బొక్కలు వేయాలి. ఇది యాక్టింగ్ చూడరాడు. అమ్మ కలిసి నడిచేస్తారండి మళ్ళీ.
అరే వెంటనే లేపేసి దిగిపోయింది కూడా అడిగి ఇలా చూసి మళ్ళీ కనిపించాడు. ఇదేం యాక్టింగ్ రా. ఇక్కడ ఎవడో చేసుకున్నాడు రైల్వే స్టేషన్ లో. అదే డైరెక్ట్ రైల్వే స్టేషన్ లోనే గంటేశారు డైరెక్టర్ ని. చూడు బ్యాక్ సైడ్ రియలిస్టిక్ రా. ఏమైందిరా? ఏమైందిరా ఈ మంత్స్ చెప్తాడు. తాగినప్పుడే బాగున్నాడే ఈడే ఆడు. అప్పటికి 2 ఏకలు పెరిగాయి. డొలకరాడు. పీరో 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 ఇప్పుడు వెళ్తాడు చూడరా. నేను చెప్పాను సైలెన్సర్ లో కుక్కలు పెట్టాడు. డొలకర్ సల్మాన్ ఇది డొలకర్ తాలింపు. వీడికెందుకు? సిఐడి లాంటి వెబ్ సిరీస్ రా. ఇదిగా జోసఫ్ వచ్చాడు. సబ్స్క్రైబ్ చూస్తున్నావు. అన్రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. అది ఒక పక్క హాయ్ మచ్చా అన్నాక వెళ్ళిపోతుంది వాయిస్ ఎక్కడికో. ఇప్పుడు ఫ్లైఓవర్ కింద అరే నాకైతే తేడా కొడుతుందిరా. ఈ చచ్చిపోదాం అనుకున్నాడు. సంథింగ్ ఈస్ నాకింగ్ డోర్. తాగుతూ చూడొచ్చు బ్రో. మెంబర్షిప్ తీసుకోమని బలవంతం చేసేదని వీలైనట్టు ఉన్నారు. వీలైనా వాళ్ళు తీసుకోండి, మాకు 4 డబ్బులు వస్తాయి. వీళ్ళు ఉంటారు కదా ఇన్స్టాలో 200 500 పెడతారు గుంట్లో. వాళ్ళకి చేసేసుకుంటారు. 30 రూపాయలు పెడితే కొనరు. ఇప్పుడు మా అమ్మాయిలో మెసేజ్ చేసి డబ్బులు పంపమని పంపించేస్తారు. మనకు 30 ఇవ్వమంటే ఏడ్చేస్తారు. ఎందుకు లేరా దాని గురించి వదిలేరు. అలాంటి వాళ్ళతో మాట్లాడుకోరు. ప్రేమన్న వాళ్ళు కొనుక్కుంటారు లేరా. మార్నింగ్ వడ్క తాగుతున్నాను. వాళ్ళకి అసలుకే డౌట్. ముగ్గురు ఏదో హైలో ఉన్నట్టు ఉంటారు ఎప్పుడు చూసినా. నన్ను ఏదో మరీ అందరికన్నా మేము డైలీ కన్స్యూమింగ్ వాటర్, లాట్స్ ఆఫ్ వాటర్. అయిపోయింది వడ్క షాట్. నువ్వు చూడరా కెమెరా షార్ట్ ఫిలిం. ఏం జరిగిందంటే బ్రో సడన్ పని మీద వెళ్తుంటే పార్క్ వస్తాడు. ఇప్పుడు బ్రోకి అర్జెంట్ అయిపోయింది. దడ వాటర్ బాటిల్ లేదు. ఆడికి ఫోన్ చేస్తే వీళ్ళిద్దరు బండి మీద సాఫీగా వచ్చారు. ఇప్పుడు ఈడు ఎక్కడ ఉన్నారో వెతుకుతున్నారు. ఎంతసేపు ఉండలేక ప్యాంట్ వేసుకున్నాడు. డేవిడ్ ప్రకాష్ ఫ్రెండ్ ఫస్ట్ స్టోరీ చెప్పారు. ఈడే అసలు డేవిడ్ నేనైతే ఎలాంటి వాళ్ళు తీయండిరా. ఏ బుడ్డా వీళ్ళందరూ బొడ్డా వీళ్ళంతా పెద్ద బొడ్డాగాళ్ళు. మాకే తగులుతారు అంతా ఈ బొడ్డా. చూసాడు ఆడు ఎలా పెడుతున్నాడు చూసా. వీళ్ళు తేలేదు వాటర్ బాటిల్. బాధాకరమైన విషయం. అదిగో చూసా నలిగిపోతున్నాడు. తేలేదా అంటున్నాడు. ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఏం కడుగుతాలేరా, నేను లాస్ట్ వచ్చాను కడగను, నువ్వు కడక. సర్లే ఇంకేముందిరా, నేను మిగిలిందల్లా లవ్వింగ్, డేటింగ్, వెడ్డింగ్. వాట్ ఎవర్ యువర్ లవ్ స్టోరీ మచ్చా. షీ లైక్స్ మీరా. ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ టుమారో. అర్జున్ రెడ్డిలో చెప్పాడే. అదే ఎందుకులే ఆడతా పోలిగా చూస్తాడు. ఈ వాయిస్ కన్నా పక్షులే బాగా వాయిస్ ఇచ్చింది. అదే. హలో, ఇక్కడే ఉన్నారా? దగ్గరలో ఉన్నా, వచ్చేస్తున్నా. బాయ్ అంటే వచ్చేస్తున్నాను వచ్చిందేంటి? ఓకేరా, బాయ్. బండి ఇడిపండి మీద కదా వచ్చాడు. ఆటో మీద వెళ్ళిపోతాడు. డైరెక్టర్ బ్రో ఏంటి బ్రో వీళ్ళిద్దరు బొడ్డాడితో మాట్లాడతాడు. బొడ్డ అనుకుని. అరే మనం బీజం వినాలి. ఇప్పుడు దాకా ఏంటి మ్యాటర్ ఏంటి నీకు చెప్పాను కదా ఇందాక. అదంతా అయిపోయాక వీళ్ళు ఎలాగో తేలేదని ఆడు కాంప్రమైజ్ అయిపోయాడు. ఇంకా సర్లే గాలి కుదలట్లేదు. ఇంకా ఈ లవ్ స్టోరీ స్టార్ట్ చేయకుండా అటు చూస్తా మెల్లిగా మళ్ళీ మొదలెట్టాడు. అరే ఫోన్ చేయని మెసేజ్ చదువు రేటింగ్ అతను అంతే. ఇంకా అదిగో చూడు ఇప్పుడు తెస్తాడు పుణుకులు. చెప్పు నరేష్, చెప్పు నరేష్. ఎందుకురా మాకు అఘోరం గుచ్చుకుల సౌండ్లు చూసా ఏంట్రా ఇవన్నీ మాకు.
నాకే ఎందుకు పంపుతారు జనాలు ఇలాంటివి? చావండి రా. శైలుకి ఏమైంది? పాపం బొడ్డాకే వచ్చు కదా బ్రో, పట్టుకుంటాడు. పెద్ద యాక్టరేరా. ఎమోషనల్ రా కార్తిక్. మనం ఏంటి ఇలాగే మన ఫోకస్ అంతా ఈ బొడ్డాడి మీద వెళ్ళింది అసలు. మానవతా విలువలు లేవురా మనకి. అదే బొడ్డ చూసి వంగట్లేదు, అది నువ్వు గమనించా. ఎగుతాడు ఈ టైంలో వంగకూడదు. అది రాసుకుపోయే సమయం. ఏమైందిరా? ఏమైందిరా పిసుక? ఏమైందిరా? బూతుల్లా కుడిసిపోయాను బ్రో. అరే మనోడు ఎందుకు ఏడ్చేస్తున్నాడు? అరే బాబు ఎంత దారుణం జరిగిందిరా. ఏమైందిరా? అరే సంథింగ్ భయం వేసిందిరా కొంచెంసేపు. ఇద్దరు కిసి పెట్టేసుకుంటారు. నీ దరిద్రాలు చూసాక ఆ దరిద్రం చూడలేం. కడుపు నొప్పి వస్తుందంటరా. ఈ చెమ్మగిల్ల ఎక్స్ప్రెషన్లు మాత్రం వదలట్లేదు. ఎంతసేపు రా? అరే అసలు ఎందుకురా తీసుకో మనకిది. అదే అరే ఊరే నరకం రా, నరకం. చిన్నప్పుడు బుడ్డలాగే ఉండేవాడు నేను. ఇప్పుడు అలాగే ఉన్నాం అంటున్నారు ఎవరో కామెంట్ లో. బుర్రే ఏడుపు రావట్లేదు రా పాపం, డైరెక్టర్ చెప్పేస్తున్నాడు. అదేంటి పెట్రోల్ లేదా కాదు? అది వీడియో స్టార్టింగ్ బాబోయ్ మన బొడ్డ వేరే వాళ్ళు బుడ్డ. అరే నాకు తెలిసి డైరెక్టర్ ఈడారా, కారు మీద వచ్చారండి ప్రొడ్యూసర్. ఆ పిల్లని చూడరా, ఆ పిల్లని చెల్లిరా బామ్మర్ది. అరే చూడగానే అటాక్ మోడ్ లో ఉన్నాడు మనోడు. అదే తోసుకుని వెళ్తుంది బండి. దాంట్లో ఏం చూసారా మీరు? ఆ బొడ్డ హీరోయిన్ బాగున్నాయి, కామెడీగానే ఉంది నాకు. అదే అలాగనే వ్యూస్ వద్దు. కొంచెం నీ పోలికలు ఉన్నాయి కాబట్టి కొంచెం వ్యూస్ అని వెళ్తాయి. కార్తిక్ పర్ హీరో. వీడియో అంతా లాగుతాడు. కాదు మన క్లైమ్ వచ్చేది దీని వల్ల. అరే ఇలాంటి షార్ట్ ఫిల్మ్ మాత్రం అడ్డు అదుపు ఏమి ఉండవు. అరే నాకు తెలిసి స్పాటిఫైలో మామూలు పెట్టదు లేదా అలా పెట్టదు మొత్తం ఏదొస్తుంది మ్యూజిక్ బాగోదు. వాళ్ళు నడితే బీజం, కూర్చుంటే బీజం, ఎడితే బీజం. ఏంటి గుడికి వెళ్ళి దండం పెట్టింది ఆడేమో వెనక వెంటనే చెల్లి అన్నాడు ఫాలో అయిపోతుంది. చూసా ఆవిడ కూడా గంట కొట్టింది, మీరు కొట్టలేదు సబ్స్క్రైబ్. అసలు 3 గంటలు ఉంటాయి. అచ్చా హీరోయిన్ లా ఉంది అమ్మాయి. హీరోయిన్ అంటే హీరోయిన్ కాదా? సందులోకి వెళ్ళి కొడతాడు బ్రో. భక్తుడు నవ్వేస్తున్నాడు రా. బంతులేస వేస్తాడు పాప ఆడికి. ఈ గోత్రాలు చెప్పండి అమ్మా. అదేంటే ఏం మాట్లాడలేదు కదా సౌండ్. ఎక్కడి నుంచి వడివేలు అంట, వడివేలు ఎక్కడి నుంచి వచ్చేది సౌండ్? మాట్లాడ గోత్రం విన్నా, వడివేలు గోత్రం. అరే గుళ్ళే దొరికే ఎంట్రా చేయడానికి, బయట ఎక్కడో చేసుకోవచ్చు కదా. అదే కదా చెనక్కాయ షార్ట్ ఫిల్మ్, మళ్ళీ గుడి ఒకటి బొక్క. ఎందుకు నవ్వుతున్నాను. అదే గ్యాప్ లో. అరే మామూలుగా పంతులు ఎలా అంటారు, బడివేలు గోత్రం అంటారు కదా, అది కూడా అనలేదు రైట్. డైరెక్టర్ ఇవన్నీ వెళ్ళిపోయాడు చూడ. కాదు హీరోయిన్ చూడు ఇలా ఇలా చూసావా కళ్ళతో కూర్చింది. దెయ్యం కూడా అలా చూడదు, మనల్ని దెయ్యం కూడా చూడదు. అదే బాధ. వామ్మో 2 సెకండ్లు ఇచ్చింది. అప్పుడు చూడండి, అప్పుడు చూడాడు ఇటు చూడడం కూడా చూడు ఎలా చూసాడు. 1 సెకండ్ బ్యాక్ పెట్టి ఇందుకో చూడు. నువ్వే నా లైఫ్ ఫిక్స్. నువ్వే నా లైఫ్ ఫిక్స్. కొబ్బరికాయ కొట్టే స్టైల్ చూసి పడ్డాడు బ్రో. ఇప్పుడు మనం ఏమన్నా తెలుసా, కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ రావట్లేదు, జోకులు కూడా రావట్లేదు. ఎందుకు పోయా మాకు ఎలాంటివన్నీ. దీనికి టీషర్ట్ బొక్క. నేను హీరోయిన్ బాగానే ఉంటానే. సూపర్ రా, యాక్టింగ్ చేయలేడు అంతే. యానిమల్ వచ్చాడు రా, రణబీర్. ఆ సిగరెట్ వెలిగించిన చూడు, మొత్తం వెలిగించేస్తున్నాడు. ఇంకెందుకు బ్రో పేగ వెలిగించుకో. తెలుసారా అవి? నాకు తెలియదు, మామూలు చెప్తున్నాను. లైట్ చేసుకుని సినిమాలు చూడట్లేదండి. సినిమాలో ఆ స్కిప్ చేస్తాను పాట. సిగరెట్ కనగానే తీసేస్తా. అవునులే, నేను కూడా
ఇదేంటి యాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ అనుకున్నాడే, బలవంతంగా ఫంక్షన్ కి రెడీ చేస్తారు కదా అలా ఉన్నారు ఇద్దరు. ఆడు వెలిగించడానికి సగం సిగరెట్ వెలిగించాడు ఇక్కడికి. దీన్ని కూడా ముక్కులో నుంచి వదిలేస్తున్నాడు. ఎక్కడి నుంచి చదవాలి తెలుసురా? ఒరే ముక్కులో నుంచి చూడరా వచ్చేస్తుంది పొగలు పొగలు దారాలు వదలాలిరా. ఈడు కూడా యాటిట్యూడ్ కోసం వెలిగించాడు రా. బిజినెస్ మ్యాన్ రా. అదే వీళ్ళిద్దరు నడుపుతున్నాడు. ఏ పిల్ల ఆగు. మనోడు కళ్ళల్లో పడిపోయావు నువ్వు. ఇంకా రాజకుమారి ఫిగర్ కత్తిలా ఉన్నావు. పెట్టుకుని చూడు బ్రో. ఫిగర్ కత్తిలా ఉంది కానీ అదైతే ఫిగర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తావా? ఏమన్నా వస్తావా అనగానే రే ఎవడ్రా నువ్వు? సరే అమ్మాయి ఉందనే కొంచెం నీట్ గా యాడ్ చేయాలి కదా. అన్రియలిస్టిక్ యాక్టింగ్. ఎవరు బే? వీళ్ళు కార్లు ఎవరు ఇచ్చాడు. తోసుకోండి తోసుకోండి. కాల్ చేసామంటే తుకడాలు కూడా తీస్తా. బట్టలు కొడతాడంట. ఆడితే స్కూటీ తోసుకుని వీళ్ళు అందరిని పడగొట్టేస్తుంది. డేవిడ్ రా. డేవిడ్ బ్రాండింగ్ చేసుకున్నాడు అక్కడ కూడా. డైరెక్టర్ అంటే డేవిడ్. కార్తిక్ టీ షర్ట్ మీద వేసేస్తాను కార్తిక్ ఫర్ అని. ఎందుకు అక్కడ టెక్స్ట్ చేసే సరిపోద్ది. అది కరెక్టే కదరా. నాకేంది కలిసి వస్తాయి. స్కూటీ స్కూటీ హ్యాండ్ అవ్వగానే బైక్ వెనక నుంచి తీయచ్చు కాదు కానీ ముందు నుంచే తెస్తాడు. అప్పుడే కదా ప్యాంట్ కన్నా ఉందని తెలుస్తుంది. స్ట్రైట్ చెప్తున్నాడు విను. ఫస్ట్ టైం నేను రోడ్డు మీద చూసిన. రోడ్డు మీద చూసాడు. రోడ్డు మీద ఉంటది హీరోయిన్. ఫ్లాట్ అయిపోయాడు. ఇప్పుడు బిల్డింగ్ అవుతాడు. గుడికెళ్ళి దండం పెట్టావు. వంకర్ టింకర్గా చెప్పట్లే, స్ట్రైట్ గా చెప్తున్నా. ఐ లవ్ యూ. సారీ నాట్ ఇంట్రెస్టెడ్. బండి ఇప్పుడు చేసి పెట్టంగానే బండి పాడైపోతే హెల్ప్ చేస్తే పడిపోద్ది కదరా. మినిమం నాలెడ్జ్ లేదురా. డైరెక్ట్ స్ట్రైట్ చెప్తాడు రా. దేవుడు చూడు రైట్. నేను నిన్నే లవ్ చేస్తున్నా, నువ్వు నాకు ఫిక్స్. అది కదరా బండి ఉంది కదరా. లేదు అలా చెప్పాలి వెనక్కి. హీరోయిన్ అయితే తనేస్తాను. ఇదేంటి ఇదంతా ఎప్పుడు జరిగింది? అదే ఒరే ఇంకా నువ్వు నాకు ఫిక్స్ అన్నప్పుడు వెంటనే తేడానైనా ఇంక పడిపోయిందా. ఒరే ఒక అర్థం లేదు, ఒక ఫ్రేమింగ్ లేదు, ఒక సీన్ తర్వాత సీన్ లేదు. అసలు ఆ బొడ్డ ఎందుకు వచ్చాడు, ఆ బడ్డగాడు ఎందుకు వెళ్ళిపోయాడు. ఇంకా దీనికన్నా మొన్న చూసిన గోష్ఠే బాగుంది. అవును కదా, చాలా బెస్ట్ దీంతో పోల్చుకుంటే. నేను నీకు వెళ్ళినా కనిపిస్తున్నానా? నచ్చని వాళ్ళని చూస్తే ఆటోమేటిక్ గా భయం వేస్తుంది. ఏంటి? ఒరే ఇది మాత్రం రెడ్ డ్రెస్ మార్చలేదురా భయ్యా, 2-3 షర్ట్లైనా మార్చాడు కానీ ఒకే రోజు తీసుకొచ్చి చేంజ్ చేశారు. అర్థం కాల. నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే. పునుగులు తినడానికి నీకు వచ్చారు. అర్థం కావడానికి కొంచెం టైం పడుతుందిలే. 100 రూపాయలకి నీకు ఈడి బిల్లు బ్రో స్మైల్ పడతాడు. పాపకి మేకప్ కూడా కనబడిపోతుంది చూడు. మరి ప్రొడ్యూస్ చేసిందని కనిపించాలి కదరా. ఏం తీసుకుంటావు? యువర్ చాయిస్. యువర్ చాయిస్. మై చాయిస్ ఉంటుంది అక్కడ. యువర్ చాయిస్. ఈ రోబోట్ నేను ఇప్పుడే కనుక్కున్నా. యువర్ చాయిస్. కళ్ళలో కనబడిపోతుందిరా. భయపడిపోతున్నాడు ఈ అమ్మాయి ఎక్కడ పెద్ద అని. నీకు అది కనబడుతుంది. గ్యాప్ ఎవరా? బటర్ స్కాచ్. నాకు ఒక బ్యాటర్ స్కాచ్. నీకంటూ ఒక టేస్ట్ ఉంటుంది కదా. టేస్ట్ లెస్ ఫెలో. 2 ఫెనాయిల్ తాగండి బ్రో. అరే చూసావా, అవి చూడటమే ఇంకా ఇంకేం ఉండదు ఇక్కడ ఇందులో. మనోడు వచ్చాడు రా. మననే కదా. అదే డేవిడ్ విజిల్ మార్వల్ ఆడి మధ్యలో వచ్చినట్టు ముసలాడు ఈడు. డేవిడ్ వచ్చాడు. డేవిడ్ ఆండర్సన్. సెల్ఫీ అప్పట్లో అలాగే తీసుకునేది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కాదు, చేసి మనమేరా అక్కడి నుంచే పట్టుకోవచ్చు. అదే ఇక్కడే ఉంది. నాకు తెలుసు డేవిడ్ నువ్వే అనుకుంటా. ఎలాగో కార్తిక్ డేవిడ్ కదా, ఇంకా ఇంకో స్టేట్ డైరెక్టర్. అది బయట చెప్పలేదు కదరా, ఇంకా రివీల్ చెప్పు. అలియాస్ డేవిడ్. అదే కదా. వచ్చి అని రూపాయి ఐస్ క్రీమ్ చెప్పండి, ఫోటోలు తెగుతున్నారా. మన ఊర్లో అయితే వెళ్ళిపోమంటారు. బటర్ స్కాచ్ చేయడానికి ఆ పొల్ల ఐస్ దాంట్లో తీసేసారా. వీళ్ళకి ఉన్న 20 రూపాయల ఐస్ క్రీమ్ కి చూడు మొత్తానికి ఐస్ క్రీమ్ తింటారు. ఆడు వచ్చాడు ఐస్ క్రీమ్ పెట్టుకుని బటర్ స్కాచ్.
వావ్, ఇద్దరు ఒక దాంట్లో చనిపోయారా? లేకపోతే డబ్బులు కూడా కలిసి వద్దు నాకు. ఒరే నివేత థామస్ మల్టీవర్స్ మల్టీవర్స్ వర్స్ క్లోజ్ అప్ అవసరమా? అది అనట్లేదు. నివేత థామస్ లో పని మనిషి ఎంత చేసేది. అది కూడా మల్టీవర్స్. హారర్ షార్ట్ ఫిల్మ్ ఉన్నది. ఇప్పుడెప్పుడు అర్థమవుతుంది. దాన్ని కలిసాడు పని పట్ల ఎప్పుడు చూడు రోడ్డు మీద. ఎవరు మీరు? చిక్కేవే చిక్కుపోవడానికి వచ్చింది అది. ఇంకా అర్థం కావట్లేదు. అంత ఐస్ క్రీమ్ తిన్నది పట్టుకోండి దీన్ని, వదలొద్దు ఈరోజు. మరి అదేదో కొంచెం వెనకాల ఆపుకొని వెనక నుంచి వచ్చి పట్టుకోవచ్చు కదా. అన్రియలిస్టిక్ యాక్టర్స్. ఇంకా సూటబుల్ అదేట్రా. ఇడికి రాత్రి పగలు ఏమి ఉండదా? సూట్ అన్నాడు బతుకందా. గడ్ 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 రమ్మంటే రాలేదు, ఇప్పుడు చావటం రెడీగా ఉన్నా. వాళ్ళందరూ స్ప్రింట్లు వేస్తేనే రాలేపోయారు. ఈడలో వచ్చాడు రా. ముందుగా వెనకాల దిగిపోయాడు రా. మరి ఇందాక దిగినోడు చిక్కే వాళ్ళది కూడా ఈడే కదా. ట్విన్స్ అనుకుంటా. ఇదేంటి ఎంత కంఫర్ట్ గా. ప్లీజ్ ఇంకొంచెం నాకు దక్కనేది ఇంకెవరు దక్కు, చంపేశాడు దీన్ని. చేశాడు రక్కీ. బట్టీస్ ఎందుకు పెట్టావు? ఇడు ఎందుకు నవ్వుతాడు? సైకో సైకో. అమ్మాయిని చంపేసి నవ్వుతారు కదా. టెంపుల్లో ఈడేరా? ఈడేనాడు పంతులు. అదే ఆనందం రా మీకు చంపేస్తే. అదే కాదు లిప్స్టిక్ మెడకెందుకు రాసుకున్నా చెప్పండి ఫస్ట్. అరే అది రక్తం రా. భయపడవా? హారర్ అరే ఎలా చంపేశారేంట్రా? నిందు నిందు లావణ్య కదా. లవ్ ఆడొస్తాడు ఇప్పుడు. ఈ రక్తం అడుగులు ఇలా పట్టుకుని వెళ్తాడు. బాబాయ్ మా వీడియో కొంచెం లైక్ అయ్యారా? నాకు తెలిసి ఈడ బాగుంది రేసింగ్ ఓకే ఓకే లెట్స్ స్టార్ట్. బండెల్లా హారర్ రా, నిజంగా హారర్ రా. బండి వెళ్ళట్లేదు వాళ్ళది ముగ్గురు. కోడి అమ్మ ఇది నేను చూడలే. ఊర్లో అందరూ వెళ్ళిపోతుంది కానీ వీళ్ళు ముగ్గురు వెళ్ళట్లేదు. ఒరే సరదాగా అన్నాం కదరా. కోడి అమ్మ మన బొడ్డోడు కూడా యాడ్ చేసేస్తున్నాడు. బుడ్డా ఇది నేను చూడలే. స్నాప్ లో బాగుంటాయి కదరా దీనికన్నా ఎఫెక్ట్లే. బుడ్డ చిన్న బుడ్డ పెద్ద బుడ్డ వెళ్తే దెయ్యం ఆడి దగ్గరికి వెళ్ళాలి కానీ వీళ్ళందరి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఊళ్ళో దగ్గరికి వెళ్తున్నాను. ఖాతాలు ఉన్నాయి దయ్యానికి. డైరెక్ట్ బుడ్డ దగ్గరికి వెళ్ళిందంటే సంథింగ్ ఈస్ బిజీ. బుడ్డ మెయిన్ విలన్. నేను వెళ్ళాను. నన్ను ఎవరు అంటారు? ఏడ్రా నన్ను ఎవరు? నన్ను ఎవరు అంటారు? అరే వీళ్ళందరికి ఎంటర్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టున్నారు. అందుకే మన అంకుల్ గారు కూడా ఆడికి ఉద్యోగం లాగా. ఇప్పుడు చూడు మళ్ళీ ఏమైందిరా? అందరూ పెద్ద పెద్ద యాక్టర్లేరా. ఏంట్రా ఏదో పవర్ బటన్ ఆన్ చేశారు. వీళ్ళందరికి ఇచ్చిన బొమ్మలే. మా మెయిన్ బొడ్డ హీరో వచ్చాడ్రా. రాత్రి 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 హీరోకి యాడ్ మ్యాప్లు ఉంది. యాడ్ మ్యాప్లు చూడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆడు బయటికి వెళ్ళిపోతున్నట్టు ఉంది. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను అలా ఏదో తేడాగా ఉన్నారు. అదే నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. వీళ్ళకి ఇప్పటిదాకా తెలియలేదురా 5 వస్తున్నారని. మరీ చెప్పగాళ్ళు మరి గేట్ చూడ కామెడీ. ఇది బాగుంది బ్రో, చాలా బాగుంది. నన్ను 250p 120 కూడా కాదు 120 కూడా కాదు. గేట్ మీద వెళ్తుందంటరా. బుడ్డ వీడికి బుడ్డ అని పేరు ఎందుకు అర్థమైందిరా. చేసినట్టున్నారు అందుకే. వద్దు బుడ్డ పట్టుకోరా, అది పట్టుకెళ్ళి.
హ్యాండ్ ఇదేట్రా అరుంధతి నక్షత్రం చూడు చేస్తున్నాడు హ్యాండ్ చూసాడు అదిగో ఎందుకు వచ్చావు మా ఫ్రెండ్స్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఏడు ముందు దయ్యల్లా కనబడుతున్నారు అలాంటి బైక్ ఎందుకు వచ్చావు వీడికి ఏదో ప్రాబ్లం ఉంది Why? అదే Why? భయ అనుకోడు ఈ మూర్తి కమింగ్ అందరూ పార్ట్ 2 పెట్టరా సినిమా వాళ్ళు అంతే బొక్కల సినిమా తీసి పార్ట్ 2 అంటారు స్కంద 2 అంటారు మీకున్న వేదనలో ఇది ఒక ఎక్స్ట్రా వేదనగా మారిందా చేతనే మాకే కాకుండా మీకు ఉండాలని ఇక్కడ అందుకే తీసాం టుడే గైస్ ప్రేమలు ఎందుకులే బాయ్